వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. జగన్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. టీడీపీ సహనం కోల్పోయి దాడులు చేస్తుందన్న బొత్స. ఎన్నికల్లో ప్రజలు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు. సంక్షేమం అభివృద్ధి కోసం ఓట్లేశారన్న పవన్. రాష్ట్రంలో దాడులను అదుపు చేయలేకపోయారు. సీఎస్ డీజీపీలపై ఈసీ ఆగ్రహం. పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేసింది? రైతులపై ముసలి కన్నీరు కారుస్తుందన్న మహేష్ కుమార్ గౌడ్. సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేస్తోంది. రేవంత్ సర్కారుపై కొండా ఫైర్. హైదరాబాద్లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్ల పాటు రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం మీద నెపం మోపుతూ ధాన్యం కొనకుండా రైతులను గోసతీస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు వరి ధాన్యం విషయమై ధర్నాలు చేస్తూ ఉన్నారు. నేను వారిని అడుగుతా ఉన్నాను, సిగ్గు అనిపించడం లేదా మీకు? ఏ రకంగా ధర్నాలు చేస్తారు? మీరు 10 ఏళ్ల కాలంలో రైతుల కొరకు, రైతు సంక్షేమం కొరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏం ఎలగబెట్టారని వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు బహుశా రైతులకి జ్ఞాపక శక్తి లేదనుకుంటున్నారో ఏమో, కానీ ప్రతి రైతు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా రైతుల పట్ల కేసీఆర్ కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ చూపిన ప్రేమకు బదులు తీసుకున్న చర్యలు మర్చిపోలేదు. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తూ వారు కొనట్లేదు అని వీరు ప్రొక్యూర్ చేయట్లని వారు కాలయాపన చేసి వేల రైతు కుటుంబాలకు గోస పుచ్చుకున్న సంగతి ఇంకా తెలంగాణ రైతాంగం మర్చిపోలేదు. బహుశా వీరు మర్చిపోయారు. మేము ఇలా ధర్నాలు చేస్తే ఆదరిస్తారు అనుకుంటున్నారేమో. వరి వేస్తే ఊరి అన్నది ఎవరు? వరి వేస్తే ఊరి అన్నది కేసీఆర్ కాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని బీజేపీ నేత బోరా నరసింహగౌడ్ ఆరోపించారు. సన్నవడ్లకే బోనస్ అనడం రైతులను మోసం చేయడమే అన్నారు. దేవుడి మీద ప్రమాణం చేయడం కాదు, హామీలు నెరవేర్చాలన్నారు. ఆగస్టు 15న మళ్లీ రైతులను ఏప్రిల్ ఫూల్ చేయబోతున్నారని అన్నారు. బోనస్, రుణమాఫీ ఇవ్వకపోతే వరి కుప్పల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామని అన్నారు. చేసేది 6 మోసాలు రైతులను. ప్రత్యేకించి వాళ్ళు ఏం చెప్పారు? డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. మోసం చేశారు. ప్రతి క్వింటల్ వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. మోసం చేశారు. రైతు భరోసా పేరు మీద ఎకరాకు 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పారు. మోసం చేశారు. కౌలు రైతులకు ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. ఊసే లేదు. మళ్ళీ అది మోసం చేశారు. ఈరోజు చెప్పాలంటే 6 గ్యారంటీల పేరు మీద ఈరోజు 6 మోసాలు చేశారు. సాధారణంగా చీటింగ్ చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు. చాలా దారుణం. దేవుడి మీద యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు? ఆగస్టు 15th నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయని నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అచ్చంపేటలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులపై చేసిన దాడులపై ప్రవీణ్ కుమార్, గొవ్వల బాలరాజు, మర్రి జనార్దన్ రెడ్డి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులతో బీఆర్ఎస్ నేతలకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలన్నారు. నాగర్ కర్నూలులో పలు ప్రాంతాల్లో పికెటింగ్ వేయాలన్నారు. దాడులకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి జూన్ 2 నాటికి 10 ఏళ్లు పూర్తవుతుంది. అయినా ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయో వివరిస్తూ నివేదిక తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. తెలంగాణ కావాలి, మా రాష్ట్రం మాకు రావాలి అంటూ గొంతెత్తిన యావత్ తెలంగాణ సమాజం ఆకాంక్షలు పూర్తి స్థాయిలో నెరవేరి స్వరాష్ట్రం సిద్ధించిన రోజు జూన్ 2, 2014. అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై త్వరలోనే 10 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ తరుణంలో మరోసారి రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పంపకం కాని ఆస్తులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలు మరోసారి తెరపై ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం వీటికి సంబంధించిన పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే. అలాంటి వాటిలో ప్రధానమైనది విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలలేదు. అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. దీంతో నాటి నుంచి నేటి వరకు గులాబీ పాలనలో ఈ అంశాలను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయా విషయాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించేందుకు వీలైన మరికొన్ని అంశాలను గుర్తించారు. ప్రత్యేకించి ఉద్యోగాల బదిలీలు ఇందులో ముఖ్యమైనవి. ఈ అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరిన వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని, పీఠముడిపడిన వాటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు హైదరాబాద్, ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉంటూ వచ్చింది. త్వరలోనే అంటే జూన్ 2తో అది కాస్త పూర్తవనుంది. అంటే జూన్ 2 తర్వాత నుంచి హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధాని. ఈ నేపథ్యంలో గత 10 ఏళ్లుగా ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ సహా ఇతర భవనాలను, సముదాయాలను జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.
అవుతున్నా ఇన్నాళ్ళు పరిష్కారం కాని అంశాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నంతో ఎకరైనా పరిష్కారానికి నోచుకుంటాయా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత మెజారిటీతో విజయం సాధిస్తారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంటే, మరోపక్క గెలుపు అంచనాల్లో ఉన్న పార్టీ నేతలు ఎవరికి వారే తమకు అనుకూలంగా లెక్కలు వేసుకుంటున్నారు. మరి ప్రజలు ఎవరి వైపు నిలిచారు, ఎవరి ఆశలు ఫలిస్తాయి? తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా ఆదిలాబాద్ సెగ్మెంట్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇక ఈ నెల 17న పోలింగ్ ప్రక్రియ ముగియడంతో మొన్నటి వరకు ఓటింగ్ పై ఫోకస్ పెట్టిన పార్టీ నేతలంతా ఇప్పుడు గెలుపోటముల లెక్కల్లో బిజీ అయ్యారు. ఎక్కడి ఎంత పోలింగ్ శాతం నమోదైంది, అనుకూల ఓట్ల, వ్యతిరేక ఓటింగా అన్నది బేరీజు వేసుకుంటున్నారు. ఇక ఆదిలాబాద్ లో గతసారి కంటే ఈసారి దాదాపు 2.5% పోలింగ్ పెరిగింది. 2019 ఎన్నికల్లో 71.42% నమోదు కాగా ఈసారి 74.03% పోలింగ్ నమోదైంది. దీంతో పెరిగిన ఓటింగ్ తమకు అనుకూలమా ప్రతికూలమా అన్నదానిపై కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీతక్క, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఆరా తీస్తున్నారు. మోదీ చరిష్మా, హిందుత్వ నినాదమే ప్రధాన అంశాలు ప్రచారం చేసిన కమలనాథులు అవే తమను గెలిపిస్తాయన్న ధీమాలో ఉన్నారు. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలలో బీజేపీ సంపూర్ణ ఆధిపత్యం సాధిస్తుందని, అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఉన్న ఆదిలాబాద్, సిరిపుల్లో సైతం మెజారిటీ ఖాయమని భావిస్తున్నారు పార్టీ శ్రేణులు. కొన్ని సామాజిక వర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని వర్గాలతో పాటు యువతలో వచ్చిన మార్పే తమను గెలిపించి తీరుతుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక మరో పార్టీ అయిన కాంగ్రెస్ తామే అధికారంలో ఉండడం కలిసి వస్తుందని, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రచారంతో ఓటర్లు భారీగా తమకే ఓటు వేసి ఉంటారన్న ధీమాలో ఉన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో భారీగా, ఆ తర్వాత సిర్పూర్, ఖానాపురంలో కొంత ఆధిక్యతం వస్తుందని ఆశపడుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో నిర్మల్, ముథోల్ నియోజకవర్గం 3వ స్థానానికి పరిమితం కాగా ఇప్పుడు అదే సెగ్మెంట్ మొదటి స్థానంలో లేదా 2వ స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్ల మాదిరిగానే బీఆర్ఎస్ కూడా తమకు మంచి ఫలితాలే వస్తాయన్న ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల కారణంగా కొందరు కీలక నేతలు పార్టీని వీడినప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేసే క్యాడర్ అనుకూలంగానే ఉందనే ధీమా బీఆర్ఎస్ కుంది. కానీ అనుకున్నవన్నీ ఓట్లు రాకపోవచ్చనేది కూడా అంచనా వేస్తున్నారు. అధికారం కోల్పోవడం, నేతలు వలసబాట పట్టడం తమకు మైనస్ అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, మహిళలు, పెన్షన్ తీసుకునే వారంతా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారన్న నమ్మకం పార్టీలో కనిపిస్తుంది. ఆసిఫాబాద్, బోధ్, సిర్పూర్, ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాలలో తమదే విజయమని భావిస్తున్నారు. ఇలా 3 పార్టీలు కూడా జనం తమకే ఓటు వేసి ఉంటారని, ఆధిక్యత సీట్లు సాధించడం ఖాయమని భావిస్తున్నారు. మరి ఎవరి ఆశలు ఫలిస్తాయి, ఎవరిది పై చేయి అన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4న ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వేసవికాలం చివరికి వచ్చేసింది. ఇక రాబోయేది వర్షాకాలం. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు జస్టిస్ పిసి ఘోష్. జూన్ 10లోగా ప్రాజెక్టులో భాగమైన అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు మరమ్మతులు చేసి పూర్తి చేసి వాటిని పునరుద్ధరించాలని ఆదేశించారు. దీంతో అతి త్వరలోనే రంగంలోకి దిగనున్నారు అధికారులు. పనులు చేయించనున్నారు. మరి ఆలోగా పనులు పూర్తయ్యేనా? ఋతుపవనాలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు కాళేశ్వరం మరమ్మతులపైనే నిలిచింది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతాయా? అనుకున్న సమయంలోగా పూర్తవుతాయా? నైరుతి రుతుపవనాలు అతి త్వరలోనే రానున్నాయి అన్న వాతావరణ శాఖ సూచనల వేళ ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. యావత్ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా భావించి కాళేశ్వరం పేరుతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అత్యంత వేగంగా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూసింది.
దీనికి సాటి రాగల ప్రాజెక్టు మరోటి లేదని చెప్పుకొచ్చారు నాటి పాలకులు. ఇదంతా ఒకెత్తు. కొన్ని నెలల పాటు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది. నిజమే, ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకల కారణంగా బ్యారేజీ నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోయాయి. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని కొన్ని పిల్లర్లు 5 అడుగుల మేర కుంగిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత కాళేశ్వరంలో భాగమైన సుందిలలోనూ భంగపడింది. దీంతో కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు నిల్వ చేసేందుకు వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇటు సాగునీరుకు అటు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే తెలంగాణలో ప్రభుత్వం మారడం, రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు విచారణకు ఆదేశించడం చకాచకా జరిగిపోయాయి. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన ప్రాజెక్టులు, బ్యారేజీలు దెబ్బతిన్నాయని, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై న్యాయ విచారణ జరుపుతున్నారు జస్టిస్ పిసి ఘోష్. ఇందులో భాగంగా ఆయన ఇటీవలే రాష్ట్రంలో పర్యటించారు. అనంతరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSAకు లేఖ రాశారు జస్టిస్ పిసి ఘోష్. జస్టిస్ పిసి ఘోష్ లేఖకు స్పందిస్తూ బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి తీసుకున్న చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఓ మధ్యంతర నివేదికను ఇచ్చింది. దీంతో ఆ రిపోర్టర్ను పరిశీలించిన జస్టిస్ పిసి ఘోష్ అన్నారం, సుందిల్ల బ్యారేజీలకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు జూన్ 10 కల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీ మరింత దెబ్బతినకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జస్టిస్ పిసి ఘోష్ సూచనలతో పాటు NDSA మధ్యంతర నివేదికతో మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న గేట్లను ఎత్తడం లేదంటే 10 రోజులు పూర్తిగా తొలగించాలని ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ L&Tని నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశించారు. సాధారణంగా ప్రతి ఏటా జూన్ నెలలో మేడిగడ్డకు వరదలు వస్తుంటాయి. అప్పటి నుంచి ప్రారంభమై ఫిబ్రవరి వరకు కొనసాగుతాయి. దీంతో ఈసారి వరదలు తగ్గుముఖం పట్టాక బ్యారేజీ పైన షీట్ ఫైల్స్తో కాపర్ డ్యాం నిర్మించనున్నారు. మరోవైపు అన్నారం, సుందిల బ్యారేజీలో పునాది కింద రంధ్రాలున్నట్లు గుర్తించారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోవడంతోనే రంధ్రాలు ఏర్పడినట్లు నిపుణులు తేల్చారు. వీటిని వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు సరిచేయనున్నారు. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రావచ్చంటూ అంచనాలు వేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. అదే జరిగితే వర్షాలు మే నెలాఖరు నాటికే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో జస్టిస్ పిసి ఘోష్ ఆదేశాల మేరకు పనులను గడువులోగా పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీకి ఇప్పటికే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. అయితే ఆ పరీక్షల అనంతరమే 7వ బ్లాక్ను తొలగించాలా, ఆ బ్లాక్ కుంగిపోవడంతో దాని ప్రభావం 6-8 బ్లాకులపై పడిందా అన్నది తేలనుంది. ఒకవేళ ప్రభావం పడిందని తేలితే మొత్తం ఆ 3 బ్లాకులు తొలగించి కొత్త బ్లాకులు నిర్మించాలా లేదంటే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.